హలో ఎవ్రీవన్, నేను ఎంఎస్ మురుగేష్, మీ హ్యాండీ మాస్టర్. లాస్ట్ క్లాస్లో లూసిడా హ్యాండీకి సంబంధించి స్మాల్ ఆల్ఫాబెట్స్ ఏ లెటర్ నుంచి ఎం లెటర్ వరకు ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఈరోజు ఎన్ లెటర్ నుంచి జెడ్ లెటర్ వరకు ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా చూస్తూ ప్రాక్టీస్ చేసి ఈ యొక్క హ్యాండీని ఇంప్రూవ్ చేసుకోండి. లూసిడా హ్యాండ్ రైటింగ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ని మనము ఎన్ లెటర్ నుంచి జెడ్ వరకు ఎలా రాయాలో ప్రాక్టీస్ చేద్దాం. ఎన్ లెటర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మిడిల్ జోన్లో సెకండ్ లైన్ నుంచి స్ట్రోక్, క్రాస్ లైన్, అగైన్ టర్న్ తీసుకుని ఎగ్జాక్ట్ లైన్ టచ్ చేస్తూ స్ట్రోక్ని ఇలా ఇచ్చేసేయాలి. ఓ లెటర్ రాస్తున్నప్పుడు మిడిల్ జోన్లో సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు స్మాల్ లెటర్, క్రాస్ లైన్, ఓవల్ షేప్ ఇలా ఫినిష్ చేస్తే ఓవల్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పీ లెటర్ సెకండ్ లైన్ నుంచి స్ట్రోక్ తీసుకొని క్రాస్గా టర్న్ చేసుకుంటూ లోయర్ జోన్లో ఇలా కరువు చూపించాలి. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ లెటర్, క్రాస్ లైన్, ఓవల్ షేప్ క్లాక్ వైజ్ టర్న్ చేయాలి. క్యూ లెటర్ రాస్తున్నప్పుడు ఓ లాగా స్టార్ట్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ స్మాల్ లెటర్, క్రాస్ లైన్, ఓవల్ షేప్ క్రాస్గా టర్న్ చేసేసి స్ట్రోక్ ఫినిష్ చేస్తే క్యూ లెటర్ చాలా చక్కగా వచ్చేస్తుంది. ఆర్ లెటర్ సెకండ్ లైన్లో స్ట్రోక్ తీసుకుని క్రాస్ లైన్ అగైన్ లైక్ ఎన్ లాగా ఇలా టర్న్ చేసి ఎన్ లాగా ఇలా టర్న్ చేస్తే ఆర్ లెటర్ పర్ఫెక్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ లెటర్ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ మధ్యలో నీట్గా బ్యూటిఫుల్గా ఎస్ లెటర్ని ఇలా రాయొచ్చు. టీ లెటర్ రాస్తున్నప్పుడు కొంతమంది మిడిల్లో స్టార్ట్ చేసి ఇక్కడ రాస్తుంటారు, కానీ మనము పైన స్టార్ట్ చేసి క్రాస్ లైన్ స్ట్రోక్ తీసుకుని టీ బార్ని అప్పర్ జోన్లో ఇవ్వండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. యూ లెటర్ స్ట్రోక్ చక్కగా కిందకు వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ చక్కగా కిందకు వచ్చి స్ట్రోక్ చూపించాలి. వి లెటర్ లిటిల్ బిట్ స్ట్రోక్ తీసుకుంటూ ఇలా చక్కగా వచ్చేస్తాయి. క్రాస్గా పైకి వెళ్తూ టర్న్ తీసుకోండి, లెటర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. డబ్ల్యూ స్ట్రోక్ తీసుకుంటూ ఇలా కిందికి వచ్చేసాయి. క్రాస్ అగైన్ క్రాస్ వెళ్తూ టర్న్ చూపించండి, బ్యూటిఫుల్ లెటర్ ఫామ్ అవుతుంది. ఎక్స్ లెటర్ యాక్చువల్గా మనము ఎక్స్ని ఇలా రాస్తుంటాం. ఎక్స్ లెటర్ అలాగే వై లెటర్ స్ట్రోక్ తీసుకుని క్రాస్ వచ్చేస్తూ అగైన్ కూడా క్రాస్ వెళ్ళి క్రాస్ బ్యాలెన్స్ చేసుకొని టర్న్ చేసేయాలి. లాస్ట్ వన్ జెడ్ లెటర్ సెకండ్ లైన్ స్టార్ట్ చేయండి. ఓకే, జెడ్ లెటర్. సో ఈ విధంగా ఎన్ లెటర్ నుంచి జెడ్ లెటర్ వరకు జోన్స్ని ఫాలో అవుతూ లెటర్స్ని చక్కగా రాయడం ద్వారా ఈ యొక్క హ్యాండ్ని చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లెటర్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వీడియోస్ని ఓపెన్ చేసుకుని చూస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. ముందు మీకోసం ఇలాంటి లూసిడా హ్యాండ్కి సంబంధించి లెటర్స్, వర్డ్స్, పారాగ్రాఫ్స్, సో నంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.